శుభోదయం. నడిచే దైవాలకు, మహామహిమాన్విత తపస్సంపన్నులకు నిలయం, ఆలయం మన వేదభూమి, పుణ్యభూమి, కర్మభూమి, మన భరతభూమి. ఎందరెందరో యుగపురుషులు, శకపురుషులు, దివ్య పురుషులు తమ తపోనిష్టతో ప్రత్యక్షంగా దైవ సాక్షాత్కారం చేసుకున్నారు, దైవానుగ్రహం పొందారు. అలాంటి మహాపురుషుల్లో ఒకరు పండితోత్తములు, వేదమాత గారాల బిడ్డ శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారు. ఆస్తిక మహాజనులు, ఆయన శిష్య ప్రశిష్యులు ఆర్తితో భక్తితో ధ్యానించే పేరు చందోలు శాస్త్రి గారు. జగన్మాత బాలా త్రిపుర సుందరీదేవి బొసినవ్వుల బాలగా, పసిడి పలుకుల సిరిమల్లెగా శాస్త్రి గారింట్లో తిరుగాడేది. శాస్త్రి గారి ఒడిలో కూర్చొని బోలెడు ముచ్చట్లు చెప్పేది. తన బుజ్జి చేతులతో శాస్త్రి గారి చేయి పట్టుకుని పెరడంతా తిరుగాడేది. తన బుడి అడుగులతో ఇల్లంతా సందడి చేసేది. ఆ బాలమ్మ, ఆ చిన్నమ్మ కాలిగజ్జల సవ్వడి ఆ ఇంటికి ఓ శోభ. శ్రీ చందోలు శాస్త్రి గారి దివ్యానుభూతుల మణిహారం ప్రతినిత్యం మీ చెవులకు శుభప్రదం, పుణ్యప్రదం, విజయప్రదం. గొప్ప గొప్ప ఆధ్యాత్మికవేత్తల, ప్రవచనకర్తల అమృత వాక్కుల సేకరణం మధురవాణి ఈ చందోలు శాస్త్రి గారి మహిమల సుమహారం. తింటే గారెలే తినాలి, వింటే రోజుకో శాస్త్రి గారి మహిమల మధుర వచనం వినాలి. సర్వేజన సుఖినో భవంతు. శ్రీ గురుభ్యో నమః. గాజులంటే అమ్మవారికి చాలా ప్రీతి. గతంలో పూర్వకాలంలో అయితే నా చిన్నప్పుడు ఇళ్ల ముందుకి గాజుల బండిలు వస్తూ ఉండేవి. 4 చక్రాల 4 టైర్లతో ఉన్న బండి గాజులు అబ్బి వచ్చి ఇంటింటికి వచ్చి గాజులు అంటే ఇళ్లలో వాళ్ళు బయటకు వచ్చి గాజులు వేయించుకుంటూ ఉండేవాళ్ళు. అట్లాగే ఒకసారి చందోల్లో రామనారాయణ శాస్త్రి గారి ఇంటి దగ్గరికి ఒక గాజుల బండి వచ్చింది. సరే బిలబిలామంటూ ఇంట్లో నుంచి అమ్మగారు అలాగే మిగతా కుటుంబ సభ్యులు అందరూ కలిసి వచ్చి గాజులు వేయించుకున్నారు. వేయించుకున్న తర్వాత డబ్బులు ఇవ్వడానికి గురువుగారు చందోలు శాస్త్రి గారు బయటకు వచ్చి, బాబు మొత్తం 5 మంది ఉన్నారు, 5గురు సభ్యులు, 2 చేతులకి ఓ డజన్ చొప్పున ఆలోచిస్తే 10 డజన్లు అవుతాయి. 10 డజన్ల డబ్బులు ఇదిగో అని చెప్పి చేతిలో పెడితే ఆ గాజులు అమ్మేటువంటి వ్యక్తి ఆ డబ్బులు తీసుకుంటూ, అయ్యా ఇంకో జత గాజుల డబ్బులు ఇవ్వాలి మీరు అన్నాడు. అదేంటయ్యా వేయించుకున్నది 5గురే కదా నాయన, 6 లెక్క చెప్తున్నావు నువ్వేంటంటే, లేదు సార్ మొత్తం 6గురు వేయించుకున్నారండి గాజులు అని అన్నాను. మా ఇంటి కుటుంబ సభ్యులు ఆడవాళ్ళు అందరూ 5గురే నాయన, ఎంత లెక్కేసినా 6వ వ్యక్తి రాలేదంటే, లేదండి అందరికన్నా ముందు ఓ 4 సంవత్సరాల పాప చక్కగా నవ్వుకుంటూ ప్రకాశవంతంగా వచ్చి గాజులు వేయమని చెప్పి 2 చేతులు చాచిందండి, నేను గాజులు వేశానండి. ఆకుపచ్చ రంగు గాజులు 2 డజను. మరి ఆ పాపకు వేసిన గాజుల డబ్బులు కూడా ఇవ్వాలి కదా మీరు అని అన్నాడంట గాజులమ్మే అబ్బాయి. ఓహో అని మన శాస్త్రి గారు నవ్వుకొని ఆ 2 జతల గాజుల డబ్బులు కూడా రాఘవనారాయణ శాస్త్రి గారు ఇచ్చేసి బండి వాడిని పంపించేశారంట. సరే నవ్వుకుంటూ పూజా గదిలోకి వచ్చి చూస్తే పూజా గదిలో బాలా త్రిపుర సుందరీదేవి మరి ఫోటో దగ్గర 2 డజన్ల గాజులు, ఆకుపచ్చ రంగులో గాజులు అక్కడ ఉన్నాయంట. అంటే ఆ గాజులమ్మే బండి అతను ఎంత అదృష్టవంతుడో. ఆ తల్లి చేతులు పట్టుకొని బాలా త్రిపుర సుందరి బాల రూపంలో అతనికి సాక్షాత్కరించి చేతులు చాపితే ఆ చేతులకు గాజులు తొడిగినటువంటి అదృష్టవంతుడు ఏ పూర్వజన్మ సుకృతమో, ఏ పూర్వజన్మ పుణ్యఫలమో చేసుకున్నాడు గాజుల అబ్బాయి కదా.
మరి ఇలాంటి మహిమలు ఎన్నో మరి రాఘవనారాయణ శాస్త్రి గారి జీవితంలో వారి ఇంట్లో జరుగుతూనే ఉంటాయి, ప్రతిరోజు ప్రతినిత్యం అనేకం. మళ్ళా రేపు ఇంకొక మధురమైన అనుభూతితో మీ ముందు ఉంటాను. స్వస్తి. నారు మంచి.